అపర దత్తాత్రేయ అవతారంగా అవధూతగా షిర్డీ సాయి భక్తుల నుండి పూజలు అందుకుంటూ ఉంటారు. షిర్డీ సాయి షిర్డీలో భౌతికంగా ఉన్న సమయంలో భిక్షాటన చేస్తుండేవారు. ఈ భిక్షాటన యొక్క పరమార్థం ఏమిటి, ఈ భిక్షాటన చేయడంలోని నేపథ్యం ఏమిటో పరిశీలిద్దాం. షిర్డీ సాయిబాబా షిర్డీలో భౌతికంగా జీవించినంతకాలం భిక్షాటనను పరమావధిగా ప్రధాన విధిగా నిర్వహించేవారు. ఇలా సాయి ఇంటింటికి తిరిగి భిక్షాటన చేయడంలో నేపథ్యం ఉంది. జీవులు చేసేటువంటి పాపాల్ని సాయి భిక్షాటన ద్వారా తానే వాటిని స్వీకరించి తన జోలెలో వేసుకునేవారు. తనకు దానమిచ్చినటువంటి భక్తులకు ఇహపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగరాదని సాయి భగవాన్ని ఆలోచన, ఆశయం. ప్రతిరోజు నిర్దేశిత సమయంలో సాయి కొన్ని ఇళ్లలో మాత్రమే భిక్షను స్వీకరించేవారు. యాచించగా వచ్చినటువంటి ఆహార పదార్థాలను కలగాపులగంగా ఒకే జోలెలో వాటిని ఉంచేవారు. అలా అన్ని ఆహార పదార్థాలని కలిపి ఆయనే ఆహారంగా స్వీకరించేవారు. ఇలా చేయడం ద్వారా కూడా సాయి మనకి ఓ సందేశం ఇచ్చారు. జిహ్వను అంటే నాలికను అదుపులో ఉంచుకున్నటువంటి వారే దైవానికి దగ్గరవుతారు. రుచులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వ్యక్తులకు భోగలాలసత పెరుగుతుంది. దాన్ని నివారించుకోవటానికే అన్నీ కలగలిసినటువంటి పదార్థాలని సాయి 3 గుప్పెళ్ళు మాత్రమే స్వీకరించేవారు. మిగిలిన ఆహార పదార్థాలని పశుపక్షాదులు తినడం కోసం ఓ ప్రత్యేక పాత్రలో ఉంచేవారు. భిక్షాటన స్వీకరించేటువంటి సందర్భంలో భగవాన్ అచ్చా కరేగా అంటూ భిక్ష వేసిన వారిని దీవించి వారికి విభూతిని ప్రసాదంగా ఇచ్చేవారు. చివరకు మిగిలేది బూడిదే కాబట్టి జీవించినంత కాలం నీ జీవిత పరమార్థాన్ని తెలుసుకుని మసలుకో అనేటువంటి సందేశం ఇందులో ఇమిడి ఉంది.